టమాటా ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మార్కెట్కు తీసుకువెళ్ళడానికి అవుతున్న రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 కేజీల టమాటాలకు 70 రూపాయలు కూడా ఇవ్వడానికి వ్యాపారులు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. అందుకే పండించిన పంటను కోయకుండా పొలంలోనే వదిలేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ అందిస్తారు. ప్రస్తుతం టమాటా రైతు బాధ చూస్తే కన్నీరు పెట్టక మానదు. ఎందుకంటే మార్కెట్కి సుమారుగా ఒక 3-4 నెలల పాటు కష్టపడిన తర్వాత ఆ పండిన పంటను మార్కెట్కి తీసుకుని వెళ్తే రూపాయల్లో, పదుల్లో కాదు కేవలం రూపాయల్లోనే ఆ టమాటాను కొంటున్నటువంటి పరిస్థితి, వాటిని అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అయితే దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా ఏంటి అనేది మనతో ఉన్న టమాటా రైతును అడిగి మాట్లాడదాం. పెద్దయినా చెప్పండి, అసలు ఇక్కడ చూసుకుంటే టమాటా పంట అయితే మాత్రం పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే ఎక్కడికక్కడ పంట అయితే మాత్రం కుళ్ళిపోయిన టమాటాలు కనిపిస్తున్నాయి. అంటే పంట బాగా పండలేదా, లేకపోతే ఎందుకు కుళ్ళిపోయినట్టుగా ఎందుకు ఉన్నాయి? కుళ్ళిపోవడం అయితే కారణం కాదండి. మొన్న ప్రకృతి వైపరీత్యం వల్ల సడన్గా వర్షం పడింది. దాంతోపాటు ఈ తేమ శాతం ఎక్కువ అవడం వల్ల కింద కాలిపోయిన మనిషికి అయితే ఎలాగైతే స్కిన్ ఊడిపోద్దో టమాటా పోవడం జరిగింది. అలాగే దాన్ని ఇంట్రెస్ట్ చేసి తీస్తే బాగానే ఉన్నాం. కానీ వర్షం పడిన తర్వాత నుంచి 10 రోజుల ముందు నుంచే టమాటా పొజిషన్ ఎలాగుందంటే మధ్యవర్తులు అమ్ముకునే వాళ్ళదే సొమ్మండి. మా దగ్గర టమాటా ట్రే 100 రూపాయలు వచ్చినా మేము ఉత్సాహంగా అమ్ముదామండి. ఈ ఏరకుండా ఈ కుళ్ళబెట్ట గంట చేసే పరిస్థితి ఉండేది. ఎందుకంటే తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి మాకు ఇక్కడ దగ్గరలో శ్రీకాకుళం 7 కిలోమీటర్స్ అండి. ఈ 7 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి ఒక ట్రే 25 కేజీలు 30 కేజీలు వస్తుందండి. దానికి అద్దె తీసుకుంటే 30 రూపాయలండి. 30 రూపాయలు పోయి 100 ఇస్తే కనీసం లేబర్కి 30 రూపాయలు పోయి రైతుకు 20 మిగిలిన ఆనందపడదామండి. అది కూడా లేని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏంటి టమాటా ఏం చేస్తాము? అందుకు ఎలాగా స్కిన్ ఎలర్జీ వచ్చినట్టు వచ్చింది ఆ టమాటాకి. ఇది పోతే పోనన్నటువంటి స్థితిలో పూర్తిగా విడిచిపెట్టడం జరిగిందండి. పూర్వం మనకి పబ్లిసిటీ చూస్తుండే వాళ్ళం, పత్తి రైతు ఆత్మహత్యలాగా ఈ సంవత్సరం చూస్తే టమాటా రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్రలో ఎక్కడ టమాటా మనకు పండినా సరే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మనం కొనుక్కుంటే బెంగళూరు నుంచి బంగారపేట, నాసిక్ అక్కడి నుంచి టమాటా తెచ్చుకుంటే 60 నుంచి 100 రూపాయలు కేజీ మార్కెట్లో పలుకుతుందండి. ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందండి. దీన్ని ఆదుకోవాలనుకుంటే ఎవరి వశము కాదు. ప్రస్తుత పాలకవర్గ సభ్యులైతేనేమి, మంత్రులైతేనేమి ఎవరు దీనికి ఏమి లేదు. ఎవరో మాకు రైతు బాధను చూసినటువంటి వాడు ఎవడు చూడలేడేమన్నటువంటిది. లా భరోసా, ఈ భరోసాలు అవి ఇవి అంటామని దానివల్ల వస్తే ఏంటవుతుంది? యాక్చువల్గా ఈ లైవ్ చూసిన ప్రతి వాళ్ళు మీరు థింక్ చేయండి. ఈ టమాటా తాలకు విత్తనం 10 గ్రాముల కాస్ట్ 680 రూపాయలు వెల్కమ్. సో ఈ సీడ్ పేరు వెల్కమ్. ఇది మినిమం ఈ చెయ్యి పట్టిన సైజు వస్తుందండి. ఫస్ట్ కోతకి, సెకండ్ టైంకి ఈ రౌండ్ వస్తుందండి, థర్డ్ కోతకి ఇలా వస్తుంది. దీన్ని లాస్ట్ వరకు ఇలాగే ఉంటుందండి. ఈ పద్ధతిగా పండించి మంచి ఈల్డింగ్ రావాలంటే, ఈ రకమైనటువంటి ఈల్డింగ్స్ రావాలంటే ఇంత చక్కని హైబ్రిడింగ్ విత్తనాలు వాడాలండి. ఒక 50 సెంట్లు తీసుకొని ఒక రైతు వేసుకుంటే ఆడికి 6,000 రూపాయలు విత్తనాలు కొని 4 సార్లు కలుపులు గొప్పులు దవ్వి తీసి దానికి స్ప్రేయింగ్లు అన్ని ఖర్చులు అన్నీ పోతూ సుమారు 50 సెంట్లకి ఒక 24,000 రూపాయలు పెట్టుబడి అయితే ఆయనకు వచ్చింది శూన్యం అండి. ఈ ఏడాది శూన్యం. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోరు రైతులను, ఎవరు ఏం ఆదుకోగలరండి? ఇప్పుడు మార్కెట్లో ఒక ట్రే టమాటా అనేది మార్కెట్లో మీకు ఎంత పలుకుతుంది? అంటే 30 కేజీల టమాటాలు అనేవి మీకు ఎంత ఇస్తున్నారు? 30 కేజీల టమాటాకి 100 రూపాయలు ఇవ్వడం కష్టమండి. 70, 80, 90 ఇచ్చి వెళ్ళిపోతున్నారండి. దాంట్లో మీడియం సైజ్ అయితే 70, బిగ్ సైజ్ అంటే చెయ్యి పట్టిన పండు అయితే 100 కూడా ఇవ్వడం కష్టం అవుతుందండి. ఇది పరిస్థితి అండి. వచ్చిన ఈ 70 రూపాయల్లో మీకు ఖర్చు అనేది ఎంత అవుతుంది? ఇందులో ఈ 70 రూపాయలు ఖర్చు మరి ఆటో తీసుకెళ్ళడానికి మోసుకుని వెళ్ళాం, టమాటా ఎక్కువ తీసుకెళ్ళామండి బళ్ళు మీదనే కూడా. దానికి 30 రూపాయలు ఇవ్వాలండి. ఒక ట్రేకి 30 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలండి. అది ఏడడానికి ఆడవాళ్ళకు 20 రూపాయలు అవుతుందండి. 20 నుంచి 30 రూపాయలు వరకు అవుతుంది. మరి తదుపరి రైతుకుంటే ఏంటుంటుందో ఆలోచించాలి. మరి ఇంత అసహ్యమైన వ్యవస్థ, నాకు వ్యవసాయం చేసి నాకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇంత దుస్థితి నాకు ఎప్పుడు ఏర్పడలేదు. అయితే అంటే ముందు విత్తనాలు వేయడం, ఆ తర్వాత గొప్పులు తవ్వడం, ఆ తర్వాత వాటర్ కట్టడం, ఇవన్నీ పిచ్చకారీ చేయడం, ఇవన్నీ పక్కన పెడితే ఈ టమాటా ఏదైతే ఉందో ట్రావెలింగ్కి తీసుకువెళ్ళడానికి, నెక్స్ట్ ఆ టమాటా ఏరడానికి అమౌంట్ తీసిస్తే కేజీ మీద మీకు రూపాయి అని మిగులుతుందా? అదే మరి నాకు చెప్పుకోవడానికి చెప్తున్నాను కదా. ఆ రూపాయి మిగలడానికి మరి అదే ఈ రూపాయి టమాటాను పుట్టి విడిచిపెట్టడం కారణం. ఆ రూపాయి కోసం ఏంటి వెళ్తామండి? కేజీ రూపాయి మిగులుతుంది ప్రత్యేకం ఏంటి? రైతు దానివల్ల ఏం చేయగలడు? ఇంకా నిస్పృహతో వ్యవసాయం కూడా చేయబుద్ధి పుట్టదు కూడా. ఈ రోజు రూపాయి మిగలట్లేదు, ఓకే, కానీ మార్కెట్ కొంచెం డిమాండ్ ఉండేటప్పుడు అంతే ఆ టైంలోనైనా సరే ఏమైనా మిగిలే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అలా కనిపిస్తుందండి. టమాటా ట్రే
300 నుంచి 400 ఉండి ఉంటే రైతుకి మాత్రం 300 రూపాయలు గిట్టుబడి వస్తుందండి. ఒక 100 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ అన్ని పోగా 300 రూపాయలు మిగులుద్దండి. సో అంతకు తక్కువ అయితే టమాటా పరిస్థితి మరి ఇంకా దేనమని చెప్పొచ్చండి. సరే, ఈ రోజు మీరు మార్కెట్లో 3 రూపాయలకి టమాటా రేట్ 2 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముతున్నారు. అందులో ఖర్చులు అన్ని పోతే మీకు రూపాయి మిగులుతుంది, ఓకే. కానీ మార్కెట్లో ఇప్పుడు బయట వినియోగదారుడికి అది ఎంతకు వెళ్తుంది అక్కడ టమాటా అనేది? టమాటాలో మార్కెట్ అంటే 5 కేజీలు 40, 5 కేజీ 50, 5 కేజీ 50, 5 కేజీ 50, కేజీ 15, కేజీ 2 కేజీ 20 ఇలాగని చెప్పి వాళ్ళు మైకులు పెట్టి అమ్ముకున్నారు. మా దగ్గర 2 నుంచి 3 రూపాయలు 5 రూపాయలు వాళ్ళకి వెళ్తే 10 రూపాయలు అమ్ముకున్నారు. ఆఫ్ వాళ్ళకే కదా. సో మా పెట్టుబడి పోయి మాకు రూపాయి మిగిలిన మా దగ్గర పర్చేసిన దాంట్లో 5 రూపాయలు వాళ్ళకి పడట్లేదు. వాళ్ళకి చాలా ఇదే కదా, లాభసాటే కదా. సంచాలన ఎలాగైనా కేకేసి విలేజ్లు అంటే నేను 25 ట్రైలు ఇచ్చి పట్టుకెళ్ళాను. ఎస్ఎస్ఆర్ నుంచి కొయ్యం వరకు వెళ్ళాను, 30 ట్రైలు అమ్మాను. ట్రాక్టర్ అది తీసుకుని వెళ్ళి ట్రాక్టర్ ఆయిల్ ఇది పోగా అన్ని కలిసి 10 లెక్క నేను మైక్ పెట్టి అమ్మితే, సో ఆ ట్రాక్టర్ అవన్నీ పోయి నా వెనుకున్న మనిషికి నాకు 1400 మిగిలింది. నా వెనుకున్న మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలా లేదా? 700 రూపాయలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడు. 700 రూపాయలు ఇవాళ సాయంత్రం అయ్యేసరికి మరి అది జగమెరిగిన సత్యము. చెప్పాలంటే ఆ మందు ఇవ్వకపోతే ఆ మనిషి ఎవరు రాడు, అరవాలి, కేకలు వేసుకొని రావాలి చూడాలని చెప్పి అక్కడ మిగిలిపోతే నాకు 700 రూపాయలు మాత్రమే మిగిలింది. దానికి బదులు నేను ఎవరికి కూలికి వెళ్ళిపోయి నాకు 700 ఇస్తారు కదండి. ఏం వ్యవసాయం చేస్తాం? రైతే దేశానికి రాజు, ఎక్కడి రాజు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఉందో టమోటా ఒక ట్రే అనేది అంటే 30 కేజీల ట్రే అనేది మార్కెట్లో 70 రూపాయలకి అమ్ముడుపోతుంది. ఆ 70 రూపాయల్లో 30 రూపాయలు అనేది ట్రావెలింగ్ ఛార్జీలకు అయిపోతుంది. ఆ టమోటా ఏరడానికి ఇంకో 30 రూపాయలు పోతే మిగిలింది ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం టమోటాలను చూడొచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ కుళ్ళిపోయినంత వరకు ఎందుకు విడిచిపెట్టారంటే ఈ పంట కోతకు డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే ఇలా వదిలేయడం బెటర్. ఎందుకంటే మాకు దీని మీద రూపాయి కూడా మిగలట్లేదు కాబట్టి దీని మీద ఇలా ఖర్చు పెట్టేదానికంటే ఇలా వదిలేయడం బెటర్ అని చెప్పేసి వదిలేసాం. దీని మీద ఇంకా ఖర్చులు పెంచుకొని నష్టాల పాలు అయిపోవడం ఇష్టం లేక వదిలేసాం. మంచి అద్భుతమైన పంట పండినప్పటికీ కూడా వీటిని ఇలా వదిలేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇక్కడ రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈరోజు రైతుకి 1 రూపాయి అనేది మిగలడం కష్టమవుతుంది. అంటే ఒక ట్రే అనేది 3 రూపాయలకు అమ్ముతుంటే 1 రూపాయి, అందులో 1 రూపాయి కూడా మిగలడం కష్టమవుతుంది. కానీ మార్కెట్లో ఈ రోజు అయితే మాత్రం 10 రూపాయల వరకు కూడా వినియోగదారుడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? దీనివలన ఈ గ్యాప్ తగ్గించేటటువంటి అవకాశం ఏమైనా ఉంటే రైతుకి ఎంతో కొంత లాభం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు ఈ గ్యాప్ వస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. రైతులు చెబుతున్న దాన్ని బట్టి కిలో టమాటాకు 3 రూపాయలు కూడా రావడం కష్టమవుతోంది. అందులో ఖర్చులు పోను కిలో టమాటాలపై రూపాయి కూడా మిగలడం లేదు. కానీ మార్కెట్లో వినియోగదారుడికి మాత్రం టమాటా 10 రూపాయలకి అందుబాటులో ఉంది. అంటే రైతుకి వినియోగదారుడికి మధ్య గ్యాపు 230% పైగా ఉంది. దీంతోనే రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. టమాటా రేట్ అనేది భారీగా తగ్గినటువంటి పరిస్థితి. ఒకప్పుడు సుమారుగా కిలో టమాటా అనేది 60 నుంచి 70 రూపాయలు కూడా ఉండేటటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడైతే మాత్రం మార్కెట్లో కిలో టమాటా అనేది 10 రూపాయలు మాత్రమే పలుకుతుంది. ఇప్పుడు ఈ మార్కెట్లో ఎవరైనా సరే వినియోగదారులు టమాటాను కొనుగోలు చేయాలి అని అంటే మాత్రం 10 రూపాయలకి లభిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇదంతా ఒక రకంగా వినియోగదారుడికి చాలా వరకు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా కనీసం ఆ 10 రూపాయల్లో కూడా రైతుకి ఎంత లభిస్తుంది, ఎంత మిగులుతుంది అనేది చూసుకునేటప్పుడు మాత్రం నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందుగా రైతు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ట్రే అంటే 30 కిలోల ఒక ట్రే అనేది 60 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి మాకు అంతే వస్తుందని చెప్పి రైతు చెప్పారు. ఈ రైతు చెప్పిన తర్వాత అంటే సుమారుగా ఒక 2 రూపాయలు పైన పడుతుంది. ఆ 2 రూపాయల్లో ట్రావెలింగ్ ఛార్జెస్ 1 రూపాయి వరకు పోయి తర్వాత ఆ టమోటాలు తీయడానికి ఇంకొంత పోయిందంటే కిలో మీద 1 రూపాయి కూడా మిగిలేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మార్కెట్లో అయితే మాత్రం 10 రూపాయలకి అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మార్కెట్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులు కొనుగోలు చేసినటువంటి టమోటాలు ఏవైతే ఉన్నాయో, అమ్మినటువంటి టమాటాలు ఏవైతే ఉన్నాయో రైతులు ఆ 3 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి. 3 రూపాయల మీద ఇంకో 7 రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని ఇక్కడ వ్యాపారస్తులు ఆ 10 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే రైతులకి వినియోగదారుడికి చూసుకున్నట్టయితే 200% పైగా ఎక్కువ 230% ఎక్స్ట్రా డిఫరెన్స్ కనిపిస్తుంది. 7 రూపాయలు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే
రైతు దగ్గర నుంచి వినియోగదారుడికి వచ్చేటటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ అవ్వకపోవడం కారణంగా, ఎక్కువగా ఉండడం కారణంగా రైతు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం అక్కడ పంట పొలాల్లో కూడా చూసాము. ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ పంటని తీసి మార్కెట్కి తీసుకొచ్చేదానికంటే అక్కడ ఆ పంటను అక్కడ విడిచిపెట్టేయడమే మంచిది, ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా రావట్లేదు అని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ డిఫరెన్స్ తగ్గించి రైతులకు లాభం చేకూరేలా చేయాలి అని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.